బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8 నుండి 16వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. ఆమె అనగా గొర్రెపిల్ల భార్య ధరించుకోవడానికి ప్రకాశములు నిర్మలములు అయిన సన్నపు నారబట్టలు ఆమెకు ఇవ్వబడినవి. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో అన్నాడు, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని రాయి. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు. అందుకు నేను అతనికి నమస్కారము చేయడానికి అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడన్నాడు, వద్దు సుమీ, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పే నీ సహోదరులతోనూ సహదాసుడను. దేవునికే నమస్కారము చెయ్యి. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాడు. ప్రవచన సారము అనగా ప్రవచనాత్మ. మరియు పరలోకము తెరువబడి ఉండటం చూచాను. అప్పుడు ఇదిగో, తెల్లని గుర్రము ఒకటి కనపడింది. దానిమీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైనవాడు, సత్యవంతుడు అనే నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేస్తూ యుద్ధము జరిగిస్తున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములున్నాయి. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరెవరికీ తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉన్నాడు. మరియు దేవుని వాక్యము అనే నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడిస్తున్నారు. జనములను కొట్టడానికి ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుతూ ఉన్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలుతాడు. ఆయనే సర్వాధికారి అయిన దేవుని తీక్షణమైన ఉగ్రత అనే మద్యపు తొట్టి తొక్కుతాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అనే నామము ఆయన వస్త్రము మీద, తొడ మీద రాయబడి ఉన్నది. శ్రోతలు వింటున్నారా? పరలోక ప్రకటన యోహాను విన్నాడు. సర్వాధికారి ప్రభువు అయిన మన దేవుడు ఏలుతున్నాడు. ఆయనను స్తుతించండి. హల్లెలూయా. గొర్రెపిల్ల వివాహోత్సవం. ఆయన భార్య తనను తాను సిద్ధపరుచుకున్నది. మనకెంతో సంతోషం, ఉత్సాహం. ఆయనకే మహిమ. ఆమె వస్త్రములు ప్రకాశిస్తున్నాయి. నిర్మలమైన వస్త్రములు. ఆ వస్త్రములు పరిశుద్ధుల నీతిక్రియలకు సంకేతములు. వైవాహిక సంబంధం క్రీస్తుకు ఆయన సంఘానికి గల సంబంధానికి ఛాయ. యేసుక్రీస్తు తన వధువైన సంఘమును ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 23 నుండి 26వ వచనం వరకు ప్రభువు తన సంఘమును గురించి తన మహాప్రార్థనలో ఏమన్నాడు? తండ్రి, వారి యందు నేను, నా యందు నీవు ఉండడము వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపావని, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించావని లోకము తెలుసుకునేటట్లు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికిచ్చాను. తండ్రి, నేను ఎక్కడ ఉంటానో అక్కడే నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండాలని, నీవు నాకు అనుగ్రహించిన వారు నా మహిమను చూడాలని కోరుతున్నాను. జగత్తు పునాది వేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించావు. నీతిస్వరూపుడవైన తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపావని వీరెరిగి ఉన్నారు. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లు, నేను వారియందు ఉండునట్లు వారికి నీ నామమును తెలియచేశాను, ఇంకనూ తెలియచేస్తాను. ఆ రోజున, ఆ వైవాహిక శుభ సమయాన ప్రభువును మహిమలో చూస్తాము. అది మనకెంతో ఆనందం. సన్నపు నారబట్టలు పరిశుద్ధుల నీతిక్రియలు. సంఘ వధువు దుస్తులు సంఘస్థుల నీతిక్రియలే. అదే ఆమె అలంకారం.
పరిశుద్ధుల స్వనీతి క్రియలు కావు, అది యేసు నీతి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో పౌలన్నాడు, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే నీతి గలవాడనై ఆయన యందు అగపడాలని కోరుతాను. క్రీస్తునందు విశ్వసించిన వారికి పాపక్షమాపణ లభిస్తుంది. అంతేకాదు, యేసు నీతి మనకు అనుగ్రహించబడుతుంది. నిత్యత్వంలో మనం క్రీస్తు నీతినే ధరించుకుంటాము. మన పాపాలు క్షమించబడతాయి. మనము ఏ పాపము చేయనట్లే దేవుడు పరిగణించి మనల్ని నీతిమంతులు అని పిలుస్తాడు. మన విశ్వాసమే మనకు నీతిగా ఎంచబడుతుంది. మనము క్రీస్తు న్యాయపీఠము ఎదుట బహుమానాల కోసం నిలుస్తాము. న్యాయపీఠపు తీర్పులో పాపాల ప్రసక్తి లేదు. అది ధవళ సింహాసనము ఎదుట జరిగే తీర్పు. అయితే పెండ్లి రోజున పెండ్లి దుస్తులు విశ్వాసుల నీతి క్రియలు అంతే. 1 కొరింథీ 3వ అధ్యాయం 12 నుండి 14వ వచనం వరకు పౌలు అన్నాడు, ఎవడైనా యేసుక్రీస్తు అనే ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడుతుంది. ఆ దినము దానిని తేటపరుస్తుంది. అది అగ్నిచేత బయలుపరచబడుతుంది. మరియు వాని పని ఎట్టిదో అగ్నే పరీక్షిస్తుంది. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకుంటాడు. అగ్ని పరీక్షలో బంగారము, వెండి, వెలగల రాళ్ళు నిలుస్తాయి, గెలుస్తాయి. కాని కర్ర, గడ్డి, కొయ్యకాలు బూడిదైపోతాయి. సత్క్రియలే సంఘ వధువుకు పెండ్లి దుస్తులు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో పౌలన్నాడు, వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. పెండ్లి దుస్తులు పెళ్లి రోజే. ఆ తరువాత ఆ దుస్తులను దాచిపెట్టుకుంటారు. 24 పెద్దలు తమ కిరీటాలు తీసి ప్రభువు ముందుంచారు. సంఘము ఆయన మహిమనే ప్రతిఫలిస్తుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును తన సంఘము ద్వారా రాబోయే యుగాలలో కనపరచాలని ఆయన సంకల్పించాడు. మనము ఆయన కృపచేత రక్షించబడిన పాపులము. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. యోహాను ఆ దూతకు నమస్కరించబోగా ఆ దూత అన్నాడు, నేను నీ సహోదరుణ్ణి, సహదాసుణ్ణి. నీలాగే నేను ఒక సాక్షిని. నాకు నమస్కారం చేయకూడదు. శ్రోతలు వినండి, గొర్రెపిల్ల వివాహం పరలోకంలో జరుగుతుంది. అయితే పెండ్లి విందు ఇక్కడ ఈ భూమిపైననే జరుగుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుండి 13వ వచనం వరకు పెండ్లి విందు వర్ణించబడింది. 10 మంది కన్యకల ఉపమానాన్ని ప్రభువు బోధించాడు. గమనించండి, ఈ కన్యకలు పెండ్లి కుమార్తె కారు. యేసుక్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె ఒక్కతే, ఆమె సంఘము. పెండ్లి కుమారుడు తన వధువుతో విందుకు దిగి వస్తాడు. లోకానికి తీర్పు తీరుస్తాడు. పెండ్లి విందుకు 10 మంది కన్యకలు వచ్చారు. 45వ కీర్తనలో కూడా ఇదే సన్నివేశం వర్ణించబడింది. ఈ కీర్తనలో క్రీస్తు ఒక రాజుగా వేంచేస్తున్నాడు. ఈ కీర్తనలో పెండ్లి కుమార్తె ఎవరో చెప్పబడలేదు. ఆమె రాణి. 9వ వచనం, రాణి ఒఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచున్నది. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. ఈ కీర్తనలోని ఈమె సంఘానికి సాదృశ్యంగా ఉంది. అతిథులందరూ పెండ్లికి వచ్చారు. 12వ వచనం, తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వస్తుంది. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుతారు. పెండ్లి విందు ఇక్కడే ఈ భూమిపైన జరుగుతుంది. యూదులు, అన్యులు అందరూ కలిసి పెండ్లికి వచ్చిన అతిథులే.
పెండ్లి విందు అంటే అదే 1000 ఏలుబడి కాలం. 1000 పరిపాలన తరువాత కూడా సంఘము యేసుక్రీస్తు వధువుగానే ఉంటుంది. 1000 మధుమాసం సంఘం తన ప్రియునితో గడుపుతుంది. యేసు పొందు సంఘానికి విందు. దూత అంటున్నాడు, ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు. యోహాను దూతకు నమస్కరించబోతే దూత అలా చేయకూడదు అన్నాడు. అయితే సైతాను, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త ఆరాధనను కోరుతారు. యేసు ప్రభువును శోధిస్తూ సైతాను అన్నాడు, నీవు నాకు నమస్కరిస్తే ఈ లోకరాజ్యాలు, వాటి ఐశ్వర్యమంతా నీకిస్తాను. యేసు ఈ శోధనను గెలిచాడు. పరలోకంలో పెండ్లి కాగానే ప్రభువు ఈ లోకానికి దిగి వస్తాడు. రారాజు వచ్చేస్తున్నాడు. సంఘం ఎత్తబడాలి. ఇక్కడ మహాశ్రమల కాలం గడిచిపోవాలి. ఆయన వచ్చినప్పుడు ఆయన వధువు సంఘము ఆయనతో కూడా ఉంటుంది. పెండ్లి విందు ఇక్కడే, ఈ భూలోకంలోనే. ఆ శుభదినం కోసం మనమంతా ఉవ్విళ్ళూరుతూ ఎదురు చూస్తున్నాము. క్రీస్తు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా వస్తాడు. సరే, పరలోకం తెరువబడింది. అదిగో తెల్ల గుర్రం. దానిమీద కూర్చున్నది ఎవరు? ఆయన నమ్మకమైనవాడు, సత్యవంతుడు. ఆయన నీతిగల న్యాయాధిపతి. యుద్ధం జరిగించేవాడు ఆయనే. అగ్నిజ్వాల వంటి నేత్రములు గలవాడు. ఆయన శిరస్సుపై అనేక కిరీటాలున్నాయి. ఒక కొత్త నామము రాయబడి ఉంది. అది ఆయనకే గాని మరెవరికీ తెలియదు. క్రీస్తు ఈ లోకానికి వస్తాడు. వచ్చి ఈ లోకానికి న్యాయంగా తీర్పు తీరుస్తాడు. ప్రకటన 4వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు మహాశ్రమలు. యేసు ప్రభువు శ్రమల కాలం తీరగానే వస్తాడు. తన రాజ్యం స్థాపిస్తాడు. దేవునికి ఒక నిర్దిష్టమైన కార్యక్రమం ఉన్నది. దాన్ని తూచా తప్పకుండా ఆయన పాటిస్తాడు. మహాశ్రమల కాలం ముగింపులో ప్రభువు వస్తాడు. వచ్చిన తరువాత రాజ్యం స్థాపిస్తాడు. ఇదంతా ఒక క్రమంలో జరుగుతుంది. మొదటిసారి క్రీస్తు ఎలా వచ్చాడు? రాజు వస్తాడు, మా శత్రువులను సంహరిస్తాడు అనుకున్నారు. ఆయన ఒక చిన్న శిశువుగా ఈ లోకంలోకి మొదటిసారి వచ్చాడు. ఆయన సాత్వికుడై, దీనమనస్సు గలవాడై వచ్చాడు. రక్షకుడై పాపుల కోసం చనిపోయాడు. రెండోసారి మహామహిమతో రాబోతున్నాడు. ఆయన ఉగ్రత కృమ్మరించబడుతుంది. సైతానును, తిరుగుబాటును ఆయన అణిచివేస్తాడు. ఆయన తన నీతి రాజ్యం స్థాపిస్తాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో యోహాను పైకి పరలోకానికి ఎక్కిపోయాడు. అక్కడ 24 పెద్దలున్నారు. వారు సంఘానికి ప్రతినిధులు. ఇప్పుడు పరలోకం తెరువబడింది. క్రీస్తు భూమిపైకి వచ్చేస్తున్నాడు. ఆయన తెల్లగుర్రం ఎక్కి వస్తున్నాడు. గుర్రం యుద్ధానికి సంకేతం. అది యుద్ధాశ్వం. ఆయన ఈ భూమిపై ఉండగా గాడిదనెక్కి నగర ప్రవేశం చేశాడు. గాడిదే రాజుల వాహనం. గాడిదే శాంతి సంకేతం. గాని రెండోసారి గుర్రమెక్కి వస్తాడు. ఇది సమాధానం కాదు, యుద్ధం. ఆయన నమ్మకమైనవాడు. తండ్రి రూపొందించిన కార్యక్రమాన్ని క్రమంగా నెరవేరుస్తాడు. ఆయన సత్యవంతుడు, సత్యసంధుడు. ఆయన సత్యం చెప్పడమే కాదు, ఆయనే సత్యం. ఆయనకు భిన్నమైనదంతా అబద్ధం. ఆయన తీర్పరి. యుద్ధం చేయడానికి వచ్చాడు. ఈసారి ఆయన శిలువపై చనిపోడు. ఆయన యుద్ధవీరుడుగా వస్తాడు. యుద్ధం జరిగిస్తాడు. ఆయన కన్నులు అగ్నిజ్వాలలాగా ఉన్నట్లు ప్రకటన 1వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడింది. ఆయన సంఘముల మధ్య సంచరిస్తాడు, తీర్పు తీరుస్తాడు. ఆయన తలపై అనేక కిరీటములున్నాయి. ఆయన సార్వభౌముడు. నీవు ఆయనను ప్రేమిస్తున్నావా? ఆయన నీ రక్షకుడా? కాకపోతే ఆయన నీకు నిరంకుశుడు అనిపించవచ్చు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. మరో పేరు
ఒక కొత్త పేరు రాయబడి ఉంటుంది. అది ఆయనకే తెలుసు. అదేమిటో అని మన జీవితకాలమంతా పరిశోధన చేస్తూనే ఉంటాము. తండ్రిగాక ఎవడూ కుమారుణ్ణి పూర్తిగా ఎరుగడు. మత్తయి సువార్తలో ఆయన రాజులకు రాజు. ఆయన విశ్వసనీయుడు, సత్యవంతుడు. ఇది మార్కు సువార్తలోని పేరు. ఆయన సేవకుడు. ఆయన దేవుని వాక్యమే అంటుంది యోహాను సువార్త. లూకా సువార్తలో ఆయన మనుష్య కుమారుడు. అయినా ఎందరాయనను పూర్తిగా ఎరుగుదురు? ఆయన శిష్యులము అని చెప్పుకునే వారి మధ్యనే ఇంకా ఆయన అపరిచితుడుగానే ఉండిపోయాడు. తన జీవితపు చివరి ఘడియల్లో పౌలు ఏమన్నాడు? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగాలని, ఆయన మరణ విషయములో సమానానుభవము కలవాడనై, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 7, 9 వచనాలలో ప్రభు అన్నాడు, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉంటారు. ఇప్పటి నుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారు. ఫిలిప్పు, నేనింతకాలము మీ వద్ద ఉండినా నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని కనపరుచుమని నీవెందుకు అడుగుతున్నావు? యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో తన మహాప్రార్థనలో ప్రభు అన్నాడు, తండ్రి, అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను, నీవు పంపిన క్రీస్తును ఎరుగుటే నిత్యజీవం. యేసు నామమును పూర్తిగా ఎరిగి ఉండే స్థితికి రావాలంటే నిత్యత్వపు కాలం పడుతుంది అనిపిస్తుంది. 1 కొరింథీ 13వ అధ్యాయం 12వ వచనంలో పౌలేమన్నాడో విన్నారా? ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూస్తున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూస్తాము. ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉన్నాడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 3వ వచనం. రౌద్రము చేత వారిని అణగద్రొక్కాను, వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీ డాగులే అంటున్నాడు ప్రభువు. కీర్తనలు 2:9వ వచనం. ఇనుపదండముతో నీవు వారిని నలగగొడతావు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్కచెక్కలుగా పగలగొడతావు. పరలోక సైన్యము తెల్లగుర్రము ఎక్కిన ప్రభువును వెంబడిస్తోంది. అప్పుడేం జరిగింది? వచ్చే పాఠంలో వినండి. అందాక సెలవు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.